అందరికీ నమస్తే అండి. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకి స్వాగతం. విజయసాయి రెడ్డి గారు నిజంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారా, లేదా ఇది కేవలం టైం తీసుకునేటటువంటి స్ట్రాటజీనా? వ్యవసాయం మాట వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? ఈ వ్యవసాయం మాట ఎందుకు వచ్చిందంటే, కూటమి ఎప్పుడైతే గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిందో ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు నా రాజకీయాలకి నేను దూరం అయిపోతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఈ వ్యవసాయం మాట వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? ఈ కొత్త పార్టీ, కొత్త మీడియా ఛానల్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది బీజేపీలోకి ఎంట్రీ అంటున్నారు. అసలు వీటి వెనుకున్నటువంటి వాస్తవాలు ఏంటి? ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకి దూరం అవుతున్నారా లేదా అనేది పక్కన పెడితే, ఆయన గతంలో నేను వ్యవసాయానికి వెళ్తున్నాను అది ఇదని చెప్పినప్పుడే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను విజయసాయి రెడ్డి గారు ఒక ఛానల్ పెట్టబోతున్నారు అని. దాంతోపాటు బీజేపీలోకి ట్రై చేస్తున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఇలా రకరకాలైతే వాదనలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఒక స్ట్రాటజికల్ గా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో చూసినట్లయితే, విజయసాయి రెడ్డి గారు చాలా స్ట్రాటజికల్ వ్యక్తి అండి. ఆయనకి తెలివి ఉంది, అద్భుతమైనటువంటి తెలివి ఉంది, చదువు ఉంది, దానికి తోడుగా డబ్బులు కూడా ఉన్నాయి. అసలు ఆయన వైసీపీలో అందరికంటే మాటకారితనం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన విజయసాయి రెడ్డి గారనే చెప్పవచ్చు. పొలిటికల్ గా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. మంచి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన మన ముందు తిరిగినటువంటి వ్యక్తి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సైలెంట్ గా ఉండేటటువంటి టైప్ అయితే మాత్రం కాదు విజయసాయి రెడ్డి గారు. అలాంటి వ్యక్తి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం మాత్రమే చేసుకుంటాను అంటే అది శాశ్వత నిర్ణయం కాదని రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటటువంటి విషయమే. ఇది టెంపరీ స్టెప్ అనండి. టైం ఏదైతే ఆయన చేసినటువంటి పాపాలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి బ్యాడ్ ఇమేజ్ కావచ్చు, ఇవన్నీ తప్పించుకోవటం కోసం కొంత టైం తీసుకోవడానికి ఆయన వేసినటువంటి అడుగుగానే మనం చూడాలండి. వాస్తవానికి దాదాపు 9 నెలల క్రితం ఈ విషయం మనందరం కూడా మాట్లాడుకున్నాం ఒకనొక వీడియోలో. విజయసాయి రెడ్డి గారు కొత్త మీడియా ఛానల్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు, ఇది 100% నిజమని. కానీ ఇక్కడ ఒక అసలు సమస్య మొదలైంది. ఈ రోజుల్లో కొత్త మీడియా ఛానల్ లాంచ్ చేయడం అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీ కాదండి. అంటే మేమందరం ఛానల్ పెట్టాం కదా, అంత ఈజీ కాదు. న్యూస్ మీడియా ఛానల్స్ పెట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ యొక్క అప్రూవల్స్ కావాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరింత కష్టం అని చెప్పొచ్చు. 100 ఫైల్స్ హోల్లోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అమిత్ షా లెవెల్ వరకు వెళ్ళినా గ్రీన్ సిగ్నల్ రావడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మీడియా ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఉన్న 2-3 సంవత్సరాల తర్వాత వ్యతిరేకంగా మారితే సెంటర్ కు వచ్చేటటువంటి, అంటే సెంటర్ లో ఢిల్లీ లెవెల్లో రాజకీయాలకు పెద్ద తలపోటనే చెప్పవచ్చు. కాబట్టి పర్మిషన్లు ఇవ్వడం అయితే చాలా కష్టం అండి. ఇప్పటికీ కూడా ఆ పర్మిషన్లు ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే బీజేపీకి అనుకూలంగా ఉంటే మాత్రమే పర్మిషన్లు వస్తాయి, అది అందరికీ తెలిసిందే. అందుకే మేము బీజేపీ భజన చేస్తా అన్నా కూడా కొత్త ఛానల్స్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ రోజు తమ స్వలాభం కోసం భజన చేసినా రేపన్న రోజు ఈ మీడియా ఛానల్ వల్ల మాకు ముప్పు ఏర్పడుతుంది అనే బీజేపీలో అంతర్గతంగా ఒక భయం అయితే ఉందండి. అయితే పాత ఛానల్ కొందాం అనుకుంటే అక్కడ కూడా డిస్కషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే సెటప్ కావాలి, సిస్టమ్ కావాలి, ప్రొఫెషనల్ జర్నలిస్టులు కావాలి, స్టాఫ్ ని ఏర్పాటు చేసుకోవాలంటే అదొక పెద్ద తలపోటు. మినిమం 50 నుంచి అంతకు మించే 50+ అనమాట. అంటే లక్షల్లో కాదండి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో ఖర్చు, 50 కోట్లకు పైగానే ఖర్చు అవుతున్నటువంటి విషయం. ఇది అంత ఈజీ గేమ్ అయితే కాదండి. అందుకే ఇప్పటికీ ఆయన ప్లానింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడతారంట అని రాజకీయ వర్గాల్లో అయితే కొత్తగా వినపడుతున్నటువంటి మాట. నాకు తెలిసినంత వరకు కొంత స్ట్రాటజికల్ గా అనాలిసిస్ ప్రకారం వేరే వాళ్ళు చెప్పినటువంటి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అంతర్గతంగా వస్తున్నటువంటి వ్యవహారాల దృష్ట్యా అది జరిగే అవకాశం చాలా తక్కువ. ఏంటది? కొత్త పార్టీ పెట్టేటటువంటి అవకాశం.
ఆయన టైపు వ్యక్తులైతే సొంత పార్టీ పెట్టేటటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీడియా, క్యాడర్, గ్రౌండ్ లెవెల్ స్ట్రగుల్, ఈ రిస్క్ తీసుకునేటటువంటి అవకాశం అతని మైండ్ సెట్కి అయితే లేదు. స్ట్రాటజికల్ గా మంచి వ్యక్తి, అనాలిసిస్ చేయగలిగినటువంటి వ్యక్తే, కానీ అంత రిస్క్ తీసుకునేటటువంటి స్ట్రాటజీ అయితే ఆయన వేయడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు అంతగా వర్క్ చేస్తాయి అనమాట. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీ లెవెల్ వ్యవహారాల్లో కావచ్చు, ఢిల్లీ స్థాయి నుంచి ఏదైనా కార్యక్రమాలు జరగాలన్నా కానీ విజయసాయి రెడ్డి గారే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేదు. ప్రధాని అమిత్ షా, బీజేపీ పెద్దలతోటి ఆయనకి స్ట్రాంగ్ లైజనింగ్ అయితే ఉంది, అంటే స్ట్రాంగ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. బయట విమర్శలు చేసినా కానీ ఇంటర్నల్ గా మాత్రం చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆయన తత్వంలో రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు అనేటటువంటి స్టైల్ అయింది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ లేదా మళ్ళీ వైసీపీ, అంతే తప్ప కొత్త పార్టీ పెట్టేటటువంటి అవకాశం అయితే ఆయనకి లేదనమాట. ఆయన ఆలోచన కూడా అది కాదు నాకు తెలిసి. బీజేపీ కూడా ఇప్పుడే ఆయన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఏపీ రాజకీయాల పరిస్థితులు, పొత్తులు, విజయసాయి రెడ్డి గారి వివాదాలు ఇవన్నీ క్లియర్ అయితే తప్ప, వచ్చే ఎన్నికల ముందుకల్లా ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా క్లియర్ అయితే తప్ప బీజేపీలోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే లేదండి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఒక రకమైనటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకవేళ పార్టీ పెట్టినా అది కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది తప్ప ఆయన స్వయంగా ఇండివిజువల్ గా నేను అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను అనే టైపుగా అయితే విజయసాయి రెడ్డి గారు దూసుకెళ్లే టైప్ అయితే కాదు నాకు తెలిసి. సో మొత్తం మీద చెప్పాలి అంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి బయటికి పోలేదు, వ్యవసాయం చేస్తానని చెప్పిన మాటల్లో నిజం కూడా లేదు. ఎందుకంటే ఇది కేవలం టైం మేనేజ్ చేయటం కోసం స్ట్రాటజికల్ గా ఆయన వేస్తున్నటువంటి సైలెన్స్ థియరీ అన్నమాట. చూడాలి రాబోయే రోజుల్లో మరి ఆయన పరంగా ఏ స్క్రీన్ ప్లే చేయబోతున్నారు, ఆయన ఎటు జంప్ అవ్వబోతున్నారు, ఇవన్నీ మనం చూడాలి. దీనిపైన మీకేదన్నా తెలిసి ఉంటే, దీనిపైన మీరు అనాలిసిస్ చేయగలిగితే మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.